సంపద కంటే జ్ఞానం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సిన వస్తుంది, కానీ జ్ఞానం మాత్రం మిమ్మల్ని రక్షిస్తుంది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. దుఃఖం పిరికివాని లక్షణం. మనిషిలోని శక్తి సామర్థ్యాలు నశింపచేస్తుంది. ఆలోచన శక్తి జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం తప్పక సాధిస్తాడు. భగవంతుడు విగ్రహాలలో ఉండడు. మీ భావాలే భగవంతుని స్వరూపం. మీ మనసే దేవాలయం. ఇదే అక్షర సత్యం. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అవుతుంది. జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానిలో సంతృప్తిగా ఆనందంగా జీవించటం ఉత్తమం. పడిపోవడం, పైకి లేవడం, నీకు టైం రావడం, మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవటం, ఇవి అందరి కథలో భాగమే. వాటి అన్నిటినీ దాటి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకో. ఏం జరిగినా తట్టుకుని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో. అప్పుడే జీవితం నీకు మంచి అన్నీ నేర్పిస్తుంది. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీది. పడాల్సింది నువ్వే, లేవాల్సింది నువ్వే. నువ్వే బాధను భరించాల్సింది. నువ్వే నీకు ధైర్యం చెప్పుకోవాల్సింది. ఆఖరి వరకు తోడుండేది నీకు నువ్వు మాత్రమే. నీతులు చెప్పేవారంతా గుణవంతులు కాదు. గీసిన గీత దాటనంత మాత్రాన బుద్ధిమంతులు కాదు. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువ తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. కష్టం ఎప్పుడూ అలాగే ఉండిపోదు. సంతోషం తప్పక జీవితంలో రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో. బాధలను ఓపికగా ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఆరోగ్యం అనేది ఎప్పుడు మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, కొన్నిసార్లు మంచి స్నేహంతో, మరికొన్నిసార్లు స్వచ్ఛమైన స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, కొన్నిసార్లు అలాగే స్వచ్ఛమైన ప్రేమతో కొన్నిసార్లు కూడా బాగుపడుతుంది. ఎదుటి వారిలో సాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు నీకు ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు. అందరినీ ఒక బంధువు మనం చూడాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయికే చేరుకుంటారు. ఎవరి మనసు నొప్పించకుండా బతకడం కూడా ఒక యుద్ధమే. మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరూ దాన్ని చేయలేరు. సహనం ఉన్నవారు తప్ప మరొకరి దానిని సహించలేరు. ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని ఆచరించలేరు. క్షమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని పూర్తి చేయలేరు. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచే జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారనేది దుర్యోధనుడు చూశారు. నా వెనుక ఎవరున్నారు అనేది అర్జునుడు చూశారు. బలగాన్ని నమ్ముకోడు ఓడిపోయాడు. భగవంతుని నమ్ముకున్నోడు గెలిచాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే. భగవంతుడు ఎప్పుడూ ప్రత్యేకంగా బలాన్నివ్వడు. మన బలాన్ని మనకు గుర్తు చూసి రమ్మంటే కాల్చొచ్చాడని అందరూ హనుమంతుని అంటారు. కానీ ముందు ఆయన తోకని కాల్చేస్తేనే లంకన కాల్చాడు అని ఎవ్వరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు. మనం ఏమన్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు. ఏంటో ఈ వింత లోకం. బలమున్నవాడే గొప్పవాడైతే వాళ్ళని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణును మించిన పండితుడు లేడు. గుణమున్నవాడు కాబట్టి రాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది గుణం మాత్రమే. ఒక్క గుణం మాత్రమే నిర్ణయిస్తుంది. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని
పిడికిలి బిగించి మరీ ప్రాణం పోసుకుంటాం. పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదు అని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణాలు వదిలేస్తాం. కాబట్టి జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీ సంపద, కీర్తి, బంధాలు, చివరికి నీ శరీరం కూడా. నీవు చేసిన మంచి తప్ప ఇంకా ఏది నీకు శాశ్వతంగా రాదు అని గుర్తుంచుకో. ఎన్నిసార్లు నేను పడిపోతున్నా అస్సలు భయపడను, ఎందుకంటే లేవడం నేర్చుకున్నాను కాబట్టి. ఎన్ని కష్టాలు వచ్చినా రవ్వంతైనా భయపడకూడదు, ఎందుకంటే తట్టుకొని నిలబడటం పుట్టుకతోనే నేర్చుకున్నాం కాబట్టి. బతుకు పోరాటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, కానీ తలదించడం చేత కాదు కాబట్టి. మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు, మనం ఎప్పుడూ బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు కొందరు. మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. నేను భూమిని కొన్నాను, అమ్మాను అని అంటూ ఉంటారు కొందరు. అది శుద్ధ తప్పు. భూమి జడవస్తువు కాదు, స్వయంగా ప్రాణవంతమైనది. ఇతను నాకొద్దు అని భూమిని అనుకుంటుంది. అప్పుడు వాడికి ఆ భూమిని అమ్మేయాలన్న బుద్ధి కలుగుతుంది. ఇతను నాకు కావాలి అని భూమి కోరుకుంటుందట. అప్పుడు వాడికి ఆ భూమి కొనాలని బుద్ధి కలుగుతుంది. ఇది ఒక జీవితం. ఎవరి కోసము ఆగనివి 3: సమయం, మరణం, వినియోగదారుడు. జీవితంలో ఒకేసారి లభించేవి 3: తల్లి, తండ్రి, యవ్వనం. సదా పూజనీయులు 3: తల్లి, తండ్రి, గురువు. దూరంగా ఉండాల్సినవి చెడు, స్నేహం, స్వార్థం, విమర్శ. గుట్టుగా ఉండాల్సినవి ధనం, స్త్రీ, ఇంకా భోజనం. జాగ్రత్త వహించాల్సింది 3: కామము, లోభము, మదము. దయ చూపించాల్సిన వారు 3: పిల్లలు, ఆకలిగా ఉన్నవారు, పిచ్చివారు. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయని మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలి అనిపిస్తుంది. అదే జీవిత సత్యం. నేటి సమాజంలో బ్రతకాలంటే బ్రతకటం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. నువ్వు ఒకలా ఉంటే ఒకరికి తొక్కేస్తారు. 4 రకాల మనుషుల మధ్య ఉంటున్నాం కదా, కాబట్టి వాళ్ళను బట్టి నువ్వు కూడా మారాల్సి ఉంటుంది. విన్నారు కదా అండి, మంచి మాట ఎవరు చెప్పినా వినాలి అంటారు. ఈ మంచి మాట మీకు మంచి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.